ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా. మూసీని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు. గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు. వాళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తూ ఉన్నాయి. ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తూ ఉంది, సిక్స్త్ సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాడు, వాళ్ళని ముద్దాడుతాడు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షముకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోను అంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ళ దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు?